14వ అధ్యాయము. ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవాను చెప్పిన మోక్షోపాయములను విని మరలా శ్రీకృష్ణుడిని ఇట్లు ప్రశ్నించుచున్నాడు. హే భగవాన్, వేదవేత్తుల గురుషులు ధర్మార్థ కామములను శ్రేయస్సులనియు వానికి సాధనముగా కొన్ని కర్మలను ఆచరించవలను అనియు చెప్పి ఉండిరి. నీవు భక్తి యోగమును ఉపదేశించితివి. భక్తి యోగంచే మనసు సకల విషయములు ఎందో సంగమును వీడి నీ అందే నిలుచును. అట్లు నిలిచే మోక్షమును లభించును. ధర్మార్థ కామములకు భక్తి యోగమునకు సంబంధము ఎట్టిది? ఇవి అన్నీ ఒకే విధముగా ఫలమును పొందులకు ఉపయోగించునా లేక వేరు వేరు ఫలమును వసుంగునా? ఈ సందేహమును తీర్చుము. ఉద్ధవుడు ప్రశ్నింపగా భగవానుడు ఇట్లు చెప్పుచున్నాడు. ప్రళయంలో వేదము అధ్యయనము చేయువారును చేయించువారును లేకపోవటచే మరుగుపడినది. మరలా జగత్తును సృష్టింపదలచిన నేను బ్రహ్మను సృష్టించి అతనికి వేదమును ఉపదేశించితిని. వేదములలో సనాతన ధర్మము ప్రతిపాదించబడినది. ఆ సనాతన ధర్మమే నేను. బ్రహ్మతన పుత్రులకు స్వయంభువ మనువునకు ఆ వేదమును సంగెను. ఆ వేదమును ఆ బ్రహ్మ నుండియే భృగు మరీచ్యాది సప్త ఋషులు గ్రహించిరి. వారి నుండి వారి పుత్రులకు దేవ దానవ గుహ్యాకాదులను మనుష్యులను గ్రహించిరి. బ్రహ్మ మొదలు కింపురుషుల వరకు ఉండేది సర్వ ప్రజలకు సత్వ రజస్తమో గుణముల వలన భిన్న భిన్నములకు స్వభావములు ఏర్పడినవి. ఆయా గుణభేదముచే వారి బుద్ధులు భిన్న భిన్నముగా ఉండెను. వారి బుద్ధులను అనుసరించి స్వభావములను అనుసరించి వారి వాక్కులు కూడా విచిత్రములే వెలువడుచుండెను. తమో గుణము ఎక్కువగా సత్వము రజసు తక్కువగా ఉండేది స్వభావము గల వారికి ఆద్యంతములు లేని వేదము పురుష ప్రయత్నముచే బయలువెడలేదను భావము ఉండదు. అందుచే వారు వారి బుద్ధిని అనుసరించి వేదార్థములను విరుద్ధములకు అర్థములను కల్పించి చెప్పుదురు. వారి ఉపదేశములను అనుసరించి తరువాతి వారు పాషాండబద్ధులై నాస్తికులై ప్రవర్తింతురు. అందుచే వారి రుచులను అనుసరించి వేరువేరుగా కర్మలను చేయుచుందురు. పురుషుడు పొందవలసిన శ్రేయస్సును అనేక విధములుగా వర్ణించుచుందురు. వారిలో కొందరు యాగము, దానము, హోమము మొదలగు ధర్మమే పురుషుని శ్రేయస్సునకు సాధనము అని చెప్పుదురు. మరికొందరు కీర్తియే స్వర్గాది శ్రేయస్సులకు సాధనమని చెప్పుదురు. మరికొందరు కామమే పురుషార్థమని చెప్పి దాన్ని పొందులకు ఉపాయములను విశదం చేతురు. యోగులు సత్యము, దమము, శమము ప్రకృతి కంటే వేరైన ఆత్మను దర్శించుటకు సాధనములని చెప్పుదురు. వారికి ఆత్మస్వరూప సాక్షాత్కారమే శ్రేయస్సు. నీతి శాస్త్రవేత్తలు ఐశ్వర్యమే పురుషార్థము అనియో అదే శ్రేయసి అనియో దాన్ని సాధించుటకు సామధానాదుల ఉపాయమనియో చెప్పుదురు. చార్వాకులు ఈ శరీరంతో జీవించి ఉండుటే శ్రేయస్సనియు దాన్ని పోషించుటకు కావలసిన భోగములను అనుభవించుటయే శ్రేయసాధనము అనియో చెప్పుదురు. కొందరు వేదంలో పూర్వభాగంలో చెప్పిన యజ్ఞాది కర్మలు శ్రేయసాధనములని చెప్పుదురు. ఏకాదశి మొదలగు వ్రతములు, శౌచము, ఆచమనము మొదలగు నియమములు, ఇంద్రియములను విషయముల వైపు ప్రసరించకుండా ఆపుకొనిడి యమము మొదలగునవి శ్రేయస్థానములు అనియు వానిచే చిత్తశుద్ధి కలుగును అనియు దానిచే జీవునకు బ్రహ్మకు భేదము లేదు అనే దర్శనము కలుగును అనియు అదే శ్రేయస్సు అనియు కొందరు చెప్పుదురు. ఇంతవరకు చెప్పిన ఆయా ఫలములను వానికి సాధనములుగా చెప్పిన ధర్మము మొదలగును అన్నియు కర్మలచే సాధింపబడినవి. పనిచేసి సాధించిన పంట ఎట్లు అనిత్యమో ఆ ఫలములు కూడా అట్లే అనిత్యములు. అంతేకాదు తర్వాత దుఃఖమును కూడా కలిగించినవి, చివరకు మోహమును కలిగించినవి, చివరకు క్షుద్రమైన ఆనందమును కలిగించును. ఆ ఆనందమును అనుభవించుచున్నప్పుడు కూడా శోకము కూడియే ఉండును. మిగిలిన వారందరూ చెప్పిన శ్రేయస్సులు వాని సాధనములు ఇట్టివని ఎరుంగుము. నేను చెప్పిన భక్తి యోగము దానిచే పొందబడే ఆనందము నిత్యమైనవి, దుఃఖముతో చేరి ఉండనివి. భక్తితో నాయందే మనసు నిలిపి విషయానుభవముచే కలిగడి ఇతర సుఖములు యందు కోరికలు లేని వానికి కలిగడి ఆనందము విషయానుభవముచే సుఖములను అనుభవించువానికి ఎట్లు కలుగును? నిరతశయానంద స్వరూపుడు నేను నన్నే స్మరించుచు నాయందే మనసు నిలిపి ఇతర విషయముల వైపు మనసు వెళ్ళక ఇతర విషయములను గూర్చిన కోరికలు మనసులో మొలకెత్తని వానికి వేరొకటి కోరదగనది ఉండదు. అతడు సర్వకాలముల యందు సర్వ వ్యవస్థల యందును సర్వదేశముల యందును సుఖమునే అనుభవించుచుండును. అది ఏ పరమానందము. న పరమేష్టం న మహేంద్రదిష్ణుం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగ సిద్ధిరపుర్భవం వా మయర్పితాత్మ్యచ్చతి మద్వినాన్య. న పారమేశ్యం న మహేంద్రదిష్ణుం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగ సిద్ధిరపురుర్భవం వా
మయర్పితాత్మేచ్చతి మద్వినాన్యత్ న పారమేష్టం న మహేంద్రదిష్ణం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగసిద్ధిరపురోద్భవం వా మయర్పితాత్మేచ్చతి మద్వినాన్యత్ న పారమేష్టం న మహేంద్రదిష్ణం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగసిద్ధిరపుర్భవం వా మయర్పితాత్మేచ్చతి మద్వినాన్యత్. భక్తి యోగము చే నాయందే మనసు నిలిపి సంతుష్టుడై ఉన్నవాడు బ్రహ్మాధిపత్యము గాని, ఇంద్ర పదవిని గాని, ఈ లోకంలో సార్వభౌమ పదవిని గాని, పాతాళ ఐశ్వర్యమును గాని, యోగసిద్ధులను గాని, చివరకు మోక్షమును గాని కోరడు. నేను అతనికి ప్రియమైన వాడును గనక నాకంటే వేరొకటి ఏదియూ అతనికి కోరదగినది ఉండదు. అందుచే అతడెప్పుడునూ ఆనందము గలవాడుగానే ఉండును. అట్టి భక్తి కలవాడు నాకు అత్యంత ప్రియుడు. నా భక్తుల కంటే నా నుండి పుట్టిన బ్రహ్మగాని, శంకరుడు గాని, సంకర్షణుడు గాని, లక్ష్మి గాని, చివరకు నా శరీరము గాని నాకు ప్రియము అయినవి కావు. నీవు నా యందు అట్టి భక్తి గలవాడువు ఉద్ధవా. అందుచే నీవు ప్రియతముడవు. నన్ను విడిచి వేరొక దానిని కోరని వాడవు. నా స్వరూపము గుణములని తప్ప వేరొక దాన్ని తలంచని వాడవు. అన్నిటి యందు నన్నే దర్శించడి వాడవు. దేని యందు వైరం లేని వాడవు అగునట్టి నా భక్తుని నేను నిత్యము అనుసరించిపోవచుండును. వాడు చూచిన స్పృశించిన వస్తువులను చూచుట చేతను, నా శరీరముగా నుండు నా భక్తుని సంబంధము చేతను విశ్వమంతయు పవిత్రము కాగలదు. వాని మనసు నాయందే అనురాగము గలదగుటచే నాకంటే ఇతరమును కోరదు. వాని మనసు నాయందే నిలుచుటచే అందరి జీవుల యందు నన్నే చూచుచుండుచే వారందరి యందు దయగలవాడై ఉండును. వారు మహాపురుషులు. వారు బుద్ధిలో కోరికలు మొలకెత్తవు. నాకంటే వేరుగా మోక్షం కూడా వారు కోరరు. పరిపూర్ణమగు భక్తి కలుగకపోయినను ప్రేమతో నన్ను స్మరించుటను ప్రారంభించినంత మాత్రము చేతనే మధ్య మధ్యలో విషయములచే విచ్ఛేదనములు కలిగినను మరలా స్మరణ కొనసాగించి నన్నే ప్రేమించుటచే విషయములు వారిని ఆశ్రయింపవు. బాగుగా ప్రజ్వలించిన అగ్ని ఎట్లు కాష్టములను భస్మం చేయును, అట్లే నా యందు భక్తి పాపములను నశింపచేయును. ధర్మము గాని, సాంఖ్యము గాని, యోగము గాని, స్వాధ్యాయము గాని, తపస్సు గాని నన్ను పొందుటకు భక్తితో సమానమైన సాధనములు కావు. నన్ను పొందుటకు భక్తియే సాధనము. నిష్కామమగు అవిచ్ఛిన్నమగు భక్తి చేతనే నన్ను గ్రహింపవీలగు భక్తులకు అత్యంతము ప్రియతముడను. అందుచే వారు నాకు ప్రియులు. నాయందే మనసు నిలిపిన వారు ఎంతటి హీనమైన జన్మలలో జన్మించినను వారిని భక్తి పవిత్రము చేయును. ధర్మము, సత్యము, దయా, విద్య, తపస్సు ఉన్నవాడనైనను భక్తి లేనివాడైనచో అతడు పవిత్రుడు కాడు. భక్తి ఉన్నచో మనసు ద్రవించి ఒడులు గగర్పొడిచి ఆనందంతో కంట నీరు వెడులును. మనసులో నాయందు ప్రేమగల వాని మనసు పరిశుద్ధమగును. భగవద్గుణములను, భగవద్రూపమును స్మరించగానే, దర్శించగానే రోమాంచము, ఆనందము బాష్పములో కలుగని వానికి అంతఃకరణ శుద్ధి కలుగదు. భగవద్గుణములు తలంచగానే భక్తుని వాకు గద్గదమగును. మనసు ద్రవించును, ఏడుపు వచ్చును, ఎక్కువగా నవ్వుచుండును, సిగ్గు వదిలి పాడుచుండును, నర్తించుచుండును. అట్టి నాయందు భక్తి గలవాడు లోకములను పవిత్రం చేయును. అగ్నిచే కరిగింపబడిన బంగారము తనలోని మాలిన్యమును వదిలి స్వచ్ఛమైన తన రూపమును పొందును. అట్లే జీవుడు కూడా నా భక్తిచే జ్ఞానమును ఆవరించు కర్మమును పోగొట్టుకొని నన్ను పొంది స్వస్వరూపమును పొందును. నా పవిత్ర కథాశ్రవణము చేతను, నామముల చేతను మనసు పరిశుద్ధమగుచుండును. పరిశుద్ధి లభించిన వాడు నా యందు భక్తి గలవాడు అగును. కంటి జబ్బు కలిగిన వానికి ఉన్న వస్తువు కనపడకపోవట అనేది దోషము కాటుకచే తొలగి ఉన్న రూపము ఉన్నట్లు ఎట్లు గోచరించునో అట్లే నా పుణ్య కథాశ్రవణము, నా సంకీర్తనము చేయుటచే మనసును అంటిన మాలిన్యము తొలగి తత్వత్రయ జ్ఞానము కలుగును. దాని వలన భక్తి కలుగును. మనసు దేన్ని తలంచినా దాని యందే ఆసక్తి కలదు అగును. శబ్దాది విషయము విని ఆలోచించిన శబ్దాదులు ఎందే ఆసక్తి కలదగు అగును. నా కథలనే స్మరించిన మనసును నా యందే చేరి ఉండును. కలలో కొంతకాలము అనుభవింపబడిన వస్తువులను పొందవలను అనే కోరిక ఎంత వివేకమో లౌకిక విషయములను అనుభవింపవలను అనేది కోరుటయు అంతే. అందుచే వాణ్ణి వదిలి మనసు నన్ను స్మరించినట్లు చేయుట ఉత్తమము.
స్త్రీలతో కూడి ఉండుట గాని, స్త్రీల విషయంలోనే మనసును తలంచడి వారితో కూడి ఉండుట గాని నన్ను పొందవలనని కోరడివాడు దూరముగా విడిచి ఉండవలెను. ఒకడు ఏకాంతముగా పరాకు లేక నన్నే తలంచుచుండవలెను. స్త్రీ సంగము గల వారితో సంగము తప్పక క్లేశమును బంధమును కలిగించును, కావున తప్పక దాన్ని పరిహరింపవలెను. ఉద్ధవుడు మరలా ఇట్లు ప్రశ్నించుచున్నాడు. పుండరీకాక్ష, నిన్ను ఎట్టి రూపము గలవానిగా ఏ విధముగా ముముక్షువు ధ్యానము చేయవలనో నాకు ఆనతి ఇయ్యము. భగవానుడు ధ్యాన విషయమును ఇట్లు చెప్పుచున్నాడు. ధ్యానము చేయువాడు ఎత్తు పల్లములు లేని సమ ప్రదేశమున సుఖముగా ఉండునట్లు తాను ఏ ఆసనమును సుఖముగా కూర్చుండగలడో ఆ ఆసనమును కూర్చుండవలెను. తిన్నగా ఉండునట్లు శరీరమును శిరసును సమముగా నిలపవలెను. చేతులను రెండిటిని తొడలపై ఉంచుకొనవలెను. ముక్కు చివరానగా కనుబొమ్మల మధ్య చూచుచుండవలెను. ప్రాణవాయువు సంచరించిన మార్గములను, ఎడాపెంగల అనే నాడులను రేచక పూరక కుంభములతో శోధించవలెను. లోపల ఉన్న ప్రాణవాయువుని పూర్తిగా వెలికి వదులుట రేచకము, మరలా లోనికి పీల్చుట పూరకము. ఆ వాయువును లోన నిలుపుకొనుట కుంభకము. ముందు రేచకము తరువాత పూరకమును గాని, ముందు పూరకమును తర్వాత రేచకమును గాని చేసి మెల్లగా వాయువును లోన నిలుపుట అలవాటు చేయవలెను. ప్రాణవాయువును నియమించుట అలవాటు పడిన నాడే మనసు జయింపబడెను. మనసు జయింపబడినాడే ఇంద్రియములు నియమితములు అగును. ప్రాణాయామము చేసి నాడులలో దోషము ఏమీయూ లేనివాడు ఓంకారమును అనుసంధానము చేయవలెను. ఓంకారమును ఉచ్చరించినప్పుడు గంట మ్రోగినట్లు నాడీ మార్గంలో ధ్వని వినపడును. తామర తూడులో నుండి గాలి వచ్చినట్లు ఆ గాలి వచ్చుటను తెలుసుకొనుచు మరలా ఆ ధ్వని లోన అణిగినట్లు గుర్తించవలెను. ఈ విధముగా ప్రణవానుసంధానముతో 3 పూటల 10 సార్లు ప్రాణాయామము చేయవలెను. అట్లు చేయువానికి 1 నెలలోపుగానే శ్వాసవాయువుని జయించు శక్తి కలుగును. ధ్యానము హృదయ కమలమునందు చేయవలెను. అరటి పువ్వు వలె పైకి కాడ కలిగి క్రింద ముఖముగా 1 నాళము శరీరమునందు ఉండును. దానిని ఊర్ధ్వముఖముగా 8 దళములతో మధ్య దుద్దుతో వికసించి తన హృదయ భాగమున ఉన్నట్లు భావించవలెను. ఆ హృదయ కమలము యందు సూర్యుడు చంద్రుడు అగ్ని ఒకదానిపై ఒకటి నిలిచి ఉన్నట్లు ధ్యానించవలెను. ఆ అగ్ని మధ్యలో నా యొక్క భగవానుని యొక్క మంగళమును కలిగించు రూపమును ధ్యానించవలెను. అట్లు ఎడతెగక స్మరించు రూపము ఇట్టిదిగా ఉండును అని భావించవలెను. శ్యామలము ప్రశాంతత అందమైన ముఖము గలది, పొడవైన అందమైన 4 బాహువులు గలది, చక్కని కంఠము కపోలములు గలది, చిరునవ్వుతో కూడినది అయిన నా రూపమును హృదయ కమలమున తలంచవలెను. ఆ రూపమున చెవుల యందు మకర కుండలములు, మొలపై పీతాంబరము ధరించినట్లు దర్శించవలెను. మేఘము వలె నీలముగు రూపము, వక్షస్థలమున శ్రీవత్సము శ్రీదేవి ఉన్నట్లును, చేతులలో శంఖము చక్రము గద పద్మము అను 4 ధరించినట్లును భావించవలెను. ఉరమున వనమాలను కౌస్తుభకాంతిని కలిగి ఉన్నట్లు భావించవలెను. పాదములకు నూపురములను, మొలకు కటిసూత్రము, చేతులకు కంకణము, బాహువులకు భుజకీర్తులు, శిరసున కిరీటము ప్రకాశించినట్లు భావింపవలెను. ప్రసన్నమైన ముఖము నేత్రములు గల రూపమును, సర్వాంగ సుందరము సుకుమారము మనోహరమగు రూపమును భావింపవలెను. పాదములు మొదలు కిరీటము వరకు సర్వావయవములు మనసున స్పష్టంగా కనబడినట్లు స్మరించవలెను. ఇంద్రియములను శబ్దాదుల వైపు వెళ్లకుండా మనసుచే బిగబట్టి బుద్ధిచే నాయందు స్థిరముగా నిలపవలెను. అన్ని వైపులా తిరుగుచున్న మనసును ఒకచోట నిలపవలెను. భగవాని రూపమును అంతను ధ్యానించి చివరకు ఇతర అవయవములను వదిలి మందహాసముతో నిండిన ముఖమునే భావింపవలెను. ఇతర అవయవములను వదిలి మందహాసముతో నిండిన ముఖమునే భావింపవలెను. ఆ ముఖము మనసును స్థిరముగా నిలిచిన తర్వాత ఆకాశము వలె నిర్మలము దోషరహితము ఆగు దివ్యాత్మ స్వరూపమును మనసున నిలపవలెను. ఆ భావన తప్ప ధ్యానించుచున్న ఆత్మగాని ధ్యానించుటగాని గుర్తురారాదు. భగవత్ స్వరూప రూపములే ఎడతెగక నిల్చున్నట్లు నిలపవలెను. దీనినే సమాధి అందురు. సమాధి దశలో తనలో నిలిచి ఉన్న ఆత్మగానున్న సర్వాత్మకుడైన నన్నే అనగా భగవానునే చూచుచుండవలెను.
తేజస్వరూపముగు ఆత్మయందు చేరి ఉన్న తేజస్వరూపుడునగు పరమాత్మను దీపపు వెలుగులో కలిసి ఉన్న సూర్యుని వెలుగు వలె ఒకటిగా దర్శింపవలెను. విఘ్నములు లేకుండా ఇట్లు ధ్యానము సాగిన నాడు నాయందే మనసు నిలుచుటచే పంచభూతములతో జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో కూడిన శరీరమునందు ఆత్మ అనే భ్రమ తొలుగును. రజస్తమో గుణములు అనుగును. మనసు ఇతర విషయముల వైపు ప్రసరించుటలో సంగము లేనిది అగును.